గుడ్ మార్నింగ్ డార్లింగ్స్. మీకు ఒక మంచి బ్యూటిఫుల్ వ్యూ చూపిస్తా చూడండి. సో హాయ్, వెల్కమ్ బ్యాక్ అగైన్. డే 2 ఇన్ హంపి. వెదర్ మాత్రం ఈరోజు కూడా చాలా బాగుంది. ఈరోజు మండే కాబట్టి ఇంకా జనాలు ఎక్కువ రష్ ఎక్స్పెక్ట్ చేయలేము. స్మాల్ అప్డేట్ ఏంటంటే మీరు నార్మల్ స్టే లాగా అట్లా ఏదో ఉండాలి, విజిట్ చేసి వెళ్ళిపోవాలి అలాంటిది అనుకుంటే విరూపాక్ష టెంపుల్ పక్కనే కొన్ని గెస్ట్ హౌసెస్ ఉంటాయి. నేనున్న గెస్ట్ హౌస్ ఏమో పద్మ గెస్ట్ హౌస్ అని, పక్కనే ఇంకా 2-3 ఉన్నాయి ఆనుకుని ఉంటాయి. డీసెంట్ స్టేజ్, మంచి రిచ్గా ఎక్స్పెక్ట్ చేయకండి, బట్ డీసెంట్ స్టేజ్. అన్ని క్లీన్ ఉన్నాయి, బాత్రూమ్స్ బెడ్రూమ్స్ అన్ని క్లీన్ ఉన్నాయి. మీరు ఇన్కేస్ కార్లో వచ్చినాను అనుకోండి, మీకు వేరే కాడ పార్కింగ్ అవైలబిలిటీ ఉందో లేదో తెలియదు, కానీ ఇక్కడైతే విరూపాక్ష టెంపుల్ పక్కనే ఉన్నాయి ఇవన్నీ గెస్ట్ హౌసెస్. సో విరూపాక్ష టెంపుల్కి పార్కింగ్ ఉంది కదా, అదే పార్కింగ్లో మీరు పెట్టుకోవచ్చు. పార్కింగ్ దే ఛార్జింగ్ ఓన్లీ 10 రూపీస్ పర్ 1 వెహికల్ ఎంటైర్ నైట్. మళ్ళీ మీరు ఎటైనా తిరిగి వచ్చి మళ్ళీ అదే టికెట్ చూపిస్తే మళ్ళీ ఇంకొక పార్కింగ్ టికెట్ తీసుకోవాల్సిన అవసరం. జస్ట్ 10 రూపాయలు పే చేస్తే మీ కార్ సేఫ్ అనమాట. ఇల్లు కూడా మంచిగా కట్టినారు బౌల్డర్స్ మధ్యలో. ఇగో ఇట్లా జనాలు ఎవరు లేకపోతే ఎంత ఫ్రీగా వ్లాగ్ చేసుకొని ఉంటుంది. మనం అసలుకి ఈ మధ్యలో మళ్ళీ స్టార్ట్ చేసినామని చెప్పి కొంచెం సిగ్గేది ఉంది. ఏమైందిరా నీకు? పొడాపట్ నా దగ్గర ఏం లేదు, తర్వాత ఇస్తా బిస్కెట్లు ఏమైనా ఉంటాయి, సరేనా? చలో పద, నువ్వే నా కంపెనీ ఇప్పుడు కదా, వెళ్దా. కన్నడలో రాసింది తెలియదు. బుల్ల దర్శనం చేసుకున్నాం, ఇట్లా వచ్చినాము. ఇది ఒకటి ఉందని చెప్పి ఇటు వచ్చేవారికి డెడ్ ఎండ్ వచ్చేసింది. హౌ ఎలా సేమ్ చేద్దామంటే మళ్ళీ వెనకకి వెళ్ళి ఇంకో రూట్ ఉంది అటు నుంచి ఆ రూట్కి ట్రై చేద్దాం. ఈ ఏరియాలో ఎవ్వరు లేదు, మనం ఒప్పుకోవాలి. చాలా కంఫర్ట్గా, చాలా బాగుంది. సన్సెట్ పాయింట్ ఐ రిమెంబర్. ఇప్పుడు ఒక గృహాలకి వెళ్తాం అనమాట మనం. అరే క్లోజ్ చేసినారేంది, ఎట్లా పోవాలి? ఇగో ఇట్లా క్లోజ్ చేసిర్రు, కానీ ఇగో ఇట్లకెళ్ళి పోయి అట్లకెళ్ళి వెళ్తే పక్కన పైకి ఒక బోల్డర్స్ వస్తాయి. ఆ పైకి వెళ్తే సన్సెట్ పాయింట్. బట్ ఇప్పుడు ఆబ్వియస్గా ఇది 10:30 కాబట్టి సన్ రైజ్గా సన్సెట్ కాబట్టి క్లోజ్ చేసినారేమో. సన్ రైజ్ పాయింట్ ఏమో నిన్న వ్లాగ్లో నేను చూపించిన, అది వెళ్ళండి క్రేజీ. నిన్న కూడా సన్సెట్ పాయింటే, అది కూడా నెక్స్ట్ లెవెల్ అబ్బా. ఇది విరూపాక్షలో ఎవరన్నా చూసుంటే అక్కడికి వెళ్ళండి, నిన్న వ్లాగ్లో చూసిన దానికి వెళ్ళండి. బెస్ట్ 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 ఎక్స్పీరియన్స్ హంపీలా. నాకు దీనికన్నా ఇంకా అది బెటర్ అనిపించింది. ఈ ప్లేస్ ఎంత బాగుందబ్బా. గద్ద మీద చూడు తాత మంచిగా పడుకున్నాడు. ఏ ఏసీ, ఏ ఫ్యాను, ఏది అవసరం లేదు, ఏ కూలర్ అవసరం లేదు. అంత చల్లటి న్యాచురల్ కానీ. ప్లేస్ లుక్ ఎట్ దిస్. ఇట్లా డౌన్లోకి నడుచుకుంటూ పోతే ఎంత బాగుంది ఈరోజు. అసలు బెస్ట్ టైం జూన్లో రండి, జూన్ ఎండింగ్లో జూలై టైంలో వర్షాలు పడకుండా చాలు, సెక్సీ టైం. ప్లస్ ఇదే మొత్తం మ్యాప్, ఎక్కడెక్కడ ఏమేమి చూడొచ్చు ఇక్కడ చూడొచ్చు. వీఆర్ హియర్. మండే ఎక్కువ ఫ్లోటింగ్ లేదనో వెదర్ సపోర్ట్ చేస్తుందో తెలియదు, కానీ ఎంత బ్యూటిఫుల్ ఉంది తెలుసా. మై గుడ్నెస్, లుక్ ఎట్ దిస్. మేబీ బికాస్ ఆఫ్ ద సాయిల్, ఆ లోపల సాయిల్ వల్లనేమో ఈ కలర్ ఉంది, రెడ్ కలర్. ఇట్స్ సో గుడ్, సో బ్యూటిఫుల్. ఓ మై గాడ్, సో గుడ్. ఈ ఫోన్ క్లారిటీ సరిపోతో లేదో ఇది చూడడానికి, బట్ మై ఐస్ మ్యాన్. కంపల్సరీ హంపీకి వస్తే ఈ రివర్ మాత్రం మిస్ చేయకండి. హంపీ సరౌండింగ్స్లోనే ఉంది ఇది. నేను ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా మెన్షన్ చేస్తాను ఆ వీడియోలో. అది క్లిక్ చేస్తే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొస్తుంది. అరే నేను ఇంత మంచి లేక్ షూట్ చేస్తే వచ్చి తంబాకు తినడం ఏంది. యాక్చువల్లీ తిరుగుతున్నాం కానీ అసలు షాపింగ్ ఏం చేయలేదు.
నేను అనుకున్నా ఇప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళినా ఒక మెమరీ లాగా ఒక చిన్న ఐటమ్ ఏదైనా తీసుకోవాలని. అక్కడ కొన్ని ఉన్నాయి, ఒకసారి చూద్దాం. అమ్మో, రేట్లు ఆకాశాన్ని అంటడం వంటిదేనేమో. చిన్న తాబేలు, చిన్న ఇనుగులు కూడా 450-500 చెప్తుంది. ఇంకా కొంచెం వర్క్ చేసేది అయితే 1000 పైనే ఉంది. టూ ఎక్స్పెన్సివ్. 1200-1600 చెప్తుంది. చిన్న చిన్న ఐటమ్సే. మంచి పార్కింగ్ స్పాట్ కూడా దొరికింది చెట్టు కింద. కొంచెం పెట్టేసి మనం ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. ఇంకోటి, ఎండ కొడుతుంది కొంచెం, బెటర్ ఇది వేసుకోవడం బెస్ట్. కొంచెం ట్యాన్ అయిపోతాం అసలు. కొంచెం అంతంత మాత్రం కలర్ మనకి దేవుడిచ్చింది. అండ్ క్యాప్ కూడా ఉండాలి నా జిమ్ బ్యాగ్లో. క్యాప్ దొరకలేదు, ఇది దొరికింది. నెక్స్ట్ దొరికింది. సో క్యాప్ పెట్టుకున్నామంటే కొంచెం నెత్తికి కూడా ఎండ పడదు. సో బాగుంటుంది. ఓకే, బాగుంది కదా, నైస్. చలో కుదిరితే మాస్క్ కూడా పెట్టుకుందాం. ఇంత మంచిగా ఉంది పార్కింగ్ ఈరోజు మనకి. సో ఇంత చెట్టు కింద దొరికింది అనమాట. చెట్టు కింద దొరికింది మంచిగా. చలో ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. అక్కడ తీసుకోవడం కుదరలే కదా, ఇతను కొన్ని చూపిస్తున్నాడు. సో ఇది యాక్చువల్ బాగుంది. ఇది ఎంత అన్న? అది 50 రూపీస్. ఇది బాగుంది కదా, ఇదే చూసుకో. ఇంకా ఉంటుంది. ఇది ఒకటి. విజయ్ స్వామి కావాలా చూపించండి. ఏమో చారియట్స్ కదా, ఒక చారియట్. నేను ఇవి 2 తీసుకున్నా. 100 + 50 అంట. ఇక నెగోషియేట్ ఏం చేయలేదు పాపం, నేను ఎండలో అమ్ముతున్నాడు. గైస్ ఇవి 2 తీసుకున్నా, బాగున్నాయి. పాపం ఆయన ఈ బుక్ కూడా ఇచ్చినాడు, చదువుకోండి, చూసి రండి, లోపల అవసరమైతే నచ్చకపోతే పోయేటప్పుడు ఇచ్చిపోండి అన్నాడు. నమ్మి ఇక్కడ పీపుల్ అయితే వెరీ ట్రస్టబుల్. ఎందుకంటే నేను అరటి పనులు తీసుకున్నా, నేను క్యాష్ లేకుంటే పాప ఆమె కూడా ఇచ్చేసింది. అక్కడ పార్కింగ్ దగ్గర కూడా ఒకతను క్యాష్ లేకపోతే వదిలేసినాడు. సో పీపుల్ ఆర్ సో ఫ్రెండ్లీ హియర్, మంచిగా ఉన్నారు. బికాజ్ యునెస్కో సైట్ కదా, హెరిటేజ్ సైట్ కదా. హజార్ రామచంద్ర టెంపుల్ అంట ఇది. ఇంతకుముందు వచ్చినా, నాకు మస్తు గుర్తుంది, బట్ మళ్ళీ తీసుకెళ్తున్నాను. ఎంత డెమాలిష్డ్ రూయిన్ టెంపుల్ అయినా దేవుడివి ఇంకైనా ఆనవాళ్ళు ఉంటాయి కాబట్టి చెప్పులు వేసుకోకుండా వెళ్ళడం బెస్ట్. ఇక్కడే వదిలేసి వెళ్దాం రండి లోపలికి. సో ఇట్ లుక్స్. సో టైం ఉందని వీళ్ళు ఇచ్చిన బుక్ చదువుతున్నాను ఇక్కడ కూర్చొని. కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది బుక్. సో ఇది హంపి బజార్ అంట. బ్యాక్ దెన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ, మ్యూజియంస్ అండ్ హెరిటేజ్ వాళ్ళు అరేంజ్ చేసిన పిక్చర్. హంపి ఆర్కియాలజీ సెంటర్ హంపి ఎగ్జిబిషన్ అవ్వచ్చు. సో ఇక్కడ అన్ని ఐడల్స్ ఉన్నాయి 14th 15th సెంచరీ. వీరభద్ర స్వామి. సో ఇప్పుడేమో రంగా టెంపుల్, ఎలిఫెంట్ స్టాబుల్ అండ్ లోటస్ మహల్. ఇది కూడా నేను లాస్ట్ టైం వచ్చినట్టు గుర్తు నాకు, బట్ పైన చూసేసి వెళ్ళిపోదాం. అలా వచ్చినాం కదా ఇంత దూరం. ఆల్మోస్ట్ చూసేసినాము, ఇంకా నాకు కూడా టూ మచ్ అయిపోయింది. ఒక్క ప్లేస్ ఉంది 50 రూపీస్ మీద ఉంటుంది చారియట్. అది నేను ఆల్రెడీ చూసిన, బట్ ఇన్ కేస్ అది పక్కనే ఉంటే అది కూడా కవర్ చేద్దాం. జర ఫ్రెష్ అయ్యి తినేసి ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోదాం. బట్ ట్రస్ట్ మీ గైస్, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. బట్ సమ్మర్లో రాకండి, చాలా కష్టపడాల్సి వస్తుంది, చాలా టైర్డ్ అయిపోతారు. ఎందుకు వచ్చిండ్రా అనిపిస్తుంది. మాన్సూన్ సీజను
లేకపోతే చలికాలంలోనో టైంలో రండి, వచ్చినారు అనుకోండి, మీకు కూడా చూడ్డానికి అంత స్ట్రెస్ అనిపించదు, స్ట్రెయిన్ అనిపించదు, అండ్ మంచిగా ఎక్స్ప్లోర్ చేస్తారు అన్ని డీటెయిల్గా. బికాజ్ హంపి అనేది జస్ట్ ఒక చాలా ఇట్స్ లాట్ టు ఎక్స్ప్లోర్. 1-2 days is good, 2 days is good, 2 to 3 days is good టు ఎక్స్ప్లోర్ ఆల్ ద టెంపుల్స్, వాళ్ళ ఆర్కిటెక్చర్, వర్కింగ్ అన్నీ మంచిగా చూడొచ్చు. గోపి రూఫ్ టాప్ రెస్టారెంట్ మనం కూర్చుంది ఇక్కడ. ఈరోజు మండే కాబట్టి జనాలు ఎక్కువ లేరు. ఒక 2 చపాతీ పుల్కా ఇచ్చినారు, ఒక బౌల్ ఆఫ్ రైస్, ఒక అప్పడం, ఒక అచార్, ఒక 2 కర్రీస్, సాంబార్, పెరుగు. రైస్ సూపర్బ్ ఉంది. ఈ చపాతీ ఎస్పెషల్లీ పుల్కా అండ్ ఈ కర్రీ ఉంది కదా, ఇది ఇందులో పెట్టేసుకొని తింటే మాత్రం సూపర్ అబ్బా, చాలా బాగుంది. కర్రీ కుదిరితే కొంచెం ఎక్స్ట్రా తిన్నాం, మంచిగా ఉన్నది ఎక్స్ట్రా. బా నిన్న తిన్నదానికన్నా ఈరోజు చాలా బాగుంది. వర్త్. మళ్ళీ 2 పుల్కాలు అండ్ కర్రీస్ తెప్పించుకున్నా, అండ్ కర్రీస్ మాత్రం మస్తు ఉండే. పాపం మస్తు ఖుషి అయ్యారు. వెయిటర్కి టిప్ ఇచ్చిన, ఆమె కర్రీ చేసినందుకు ఆమె కూడా ఇస్తే ఆమె కూడా మస్తు ఖుషి అవుతుంది. అందుకే దేవుణ్ణి అడగాలి, నేను ప్రతి ఒక్కరిని ఖుషి చేసే అంత పైసలు మన దగ్గర ఉంటే అందరిని ఖుషి చేయడానికి నాకేం ప్రాబ్లం లేదు. ఇక టైర్డ్ అయిపోయినా, కొంచెం ఫేస్ వాష్ చేసుకునే ఫ్రెష్ ఉంది. బట్ ఇప్పుడు హంపి నుంచి హైదరాబాద్ డ్రైవ్ చేయాలి, దట్ ఈస్ ద క్వశ్చన్. నిద్ర వస్తే మధ్యలో ఇక్కడ నేను నాప్ తీసుకుంటా, వెనక నాప్ వేసుకుంటా. బాగుంది కదా, బాగుంది ఈ క్లైమేట్కి. ఇక్కడ బోటింగ్ కూడా ఉన్నట్టుంది. అందులో కూర్చున్న వాళ్ళు వర్క్ చేసే వాళ్ళ లేకపోతే టూరిస్ట్లో తెలియదు, ఇక్కడ అందులో కొందరు ఉన్నారు. గుడ్ ఈవినింగ్. ఆల్మోస్ట్ 150 kilometers డ్రైవ్ చేసినాం. అనదర్ 200-220 ఉంటుంది. నైట్ 12 కల్లా రీచ్ అయిపోతాం. కంఫర్టబుల్గా స్లోగా మంచిగా వెళ్తున్నాం. మీరు కూడా ఎప్పుడైనా డ్రైవ్ ఎంజాయ్ చేయండి, లొకేషన్ చూసుకోండి, ఇట్లా మధ్యలో ఆగండి, చిల్ అవ్వండి.